హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఫ్రెండ్స్, సమాజంలో సమస్యలు ఎన్నో ఉంటాయి. అయితే సమస్యలను చూసి పక్కకు తప్పుకొని పోయేవాళ్లు నలుగురిలో ఒకరిగా మిగిలిపోతారు. కానీ అదే సమస్యను చూసి దానికి పరిష్కార మార్గం కనుగొనే ప్రయత్నం చేసిన వాళ్లు విజేతలుగా మారి ఎందరికో మార్గదర్శకులవుతారు. అలాంటి ఇద్దరు యువ కెరటాల గూర్చి ఇప్పుడు మీతో పంచుకోబోతున్నా. ప్రస్తుతం ప్రతి న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ ని గమనిస్తే ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో తెలుగువారికి చోటు అనే అంశం కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ ఫోర్బ్స్? ఏంటి ఈ 30 అండర్ 30 లిస్ట్? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫోర్బ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన ఓ బిజినెస్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ లో రాసే వాటికి ఎంతో విలువ ఉంటుంది. అంటే ఫోర్బ్స్ ప్రింట్ చేసే ఏదైనా ఒక గోల్డ్ స్టాండర్డ్ లాగా భావిస్తారు. ఈ ఫోర్బ్స్ వారు ప్రతి ఏటా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితా విడుదల చేస్తుంది. అంటే వివిధ రంగాలలో ఎక్స్ట్రార్డినరీ చేంజ్ తీసుకొచ్చిన 30 ఏండ్ల లోపు యువకుల జాబితా ఇదన్నమాట. ఇందులో చోటు రావడం అంటే అంత ఈజీ కాదు. చాలా రిగరస్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ ఇందులో ఉండేవారు నిజంగా అవుట్ స్టాండింగ్ అని నిర్ధారించడానికి చాలా తరోగా ఎవాల్యుయేట్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంట్రప్రెన్యూర్స్ కి ఇది ఒక ఆస్కార్ లాంటిదన్నమాట. 2024వ సంవత్సరానికి ఫోర్బ్స్ ఇండియా వారు విడుదల చేసిన 30 అండర్ 30 జాబితాలో హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ నెక్స్ట్ వేవ్ ఫౌండర్స్ శశాంక్ గుజ్జులా మరియు అనుపమ్ పెదర్లకు చోటు దక్కింది. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో గొప్ప మార్పులు తీసుకువచ్చినందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ ఇద్దరు మన తెలుగువారే అవ్వడం గొప్ప విశేషం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన శశాంక్ గుజ్జులా ఐఐటి బాంబేలో చదివాడు. ఏలూరుకి చెందిన అనుపమ్ పెదర్లా ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రఖ్యాత మోర్గాన్ స్టాన్లే రిపోర్ట్ ప్రకారం భారతదేశ ఐటీ ఇండస్ట్రీ ఈ దశాబ్దంలో 3 రెట్లు పెరగనుంది. ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నప్పటికీ స్టూడెంట్స్ ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్ అనగా నైపుణ్యాలు లేకపోవడం వలన ఉద్యోగాలు పొందడంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారని వీరు గమనించారు. ఈ సమస్యని పరిష్కరించాలని డిసైడ్ అయ్యారు. ఎన్నో గొప్ప ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ కాదనుకుని గోదావరి ఖనికి చెందిన రాహుల్ అత్తులూరితో కలిసి నెక్స్ట్ వేవ్ ను స్థాపించారు. నెక్స్ట్ వేవ్ ద్వారా యూత్ కి అడ్వాన్స్డ్ 4.0 టెక్నాలజీస్ లో స్కిల్స్ బిల్డ్ చేస్తూ వారికి చక్కటి ఐటీ ఉద్యోగాలు అందేలా ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. కేవలం 3 సంవత్సరాలలోనే భారతదేశ విద్యారంగంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా ఈ నెక్స్ట్ వేవ్ నిలచింది. జస్ట్ లాస్ట్ ఇయర్ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా ఈ నెక్స్ట్ వేవ్ కు లభించింది. స్టార్టప్స్ నుంచి మొదలు పెడితే అమెజాన్, గూగుల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి మల్టీనేషనల్ కంపెనీస్ వరకు 1700కు పైగా కంపెనీలు వేలాది నెక్స్ట్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే హైర్ చేసుకున్నాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ లో 10,000కు పైగా కంపెనీలను ఆన్ బోర్డ్ చేసుకుని అనేక జాబ్ ఆపర్చునిటీస్ సృష్టించే లక్ష్యంతో నెక్స్ట్ వేవ్ ముందుకు సాగుతోంది. దేశం నలుమూలల నుంచి 28 రాష్ట్రాల నుండి విద్యార్థులు నెక్స్ట్ వేవ్ లో నేర్చుకుంటున్నారు. ఇలా మన తెలుగువారు గ్రేట్ అచీవ్మెంట్స్ సాధించడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇక ముందు రోజుల్లో కూడా శశాంక్, అనుపమ్ ఎన్నో విజయాలను అందుకోవాలని, ఇక ముందు ఇంకా చాలా మంది తెలుగువారు ఈ లిస్ట్ లో ఉండాలని మనసారా కోరుకుందాం. ఫ్రెండ్స్, కలలను సజీవంగా నిలుపుకొని వాటిని నిజం చేసుకునేవారు మన పరిసరాలలో ఎంతో మంది. బహుశా యష్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇతని తండ్రి కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్. తన కొడుకు డిగ్రీ చదువుకొని ఆర్టీసీలో ఏ క్లర్క్ ఉద్యోగమో తెచ్చుకుంటే చాలు అనుకుని ఉండవచ్చు, లేదా ఇంజనీరింగ్ చదివితే చాలు అని భావించుండొచ్చు. కానీ యష్ అలా అనుకోలేదు. చిన్నప్పుడే తాను హీరో కావాలని కలలు కన్నాడు. స్కూల్లో తోటి విద్యార్థులతో హీరో అనిపించుకుని సరదా పడేవాడు. అంతటితో ఆగిపోలేదు. ప్రతి క్షణం దాని గురించే ఆలోచిస్తూ ఆ దిశగా శ్రమిస్తూ సినిమా హీరో అయ్యాడు. పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ. ధనవంతుల కుటుంబం కాదు. 10వ తరగతి మించిన క్వాలిఫికేషనూ లేదు. సినిమా నేపథ్యం లేనే లేదు.
గాడ్ ఫాదర్ లేడు. తను ఎప్పటికైనా హీరో కావాలనే చిన్ననాటి కలను సజీవంగా నిలుపుకొని నిరంతర శ్రమ, ఆశావాదమే ఆయుధాలుగా మలుచుకొని తనను తాను నిరూపించుకున్న రియల్ లైఫ్ హీరో ఈ యష్. యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ఆర్టీసీలో ఉద్యోగి. కొడుకు నవీన్ డిగ్రీ చదువుకొని ఏదో ఉద్యోగం తెచ్చుకొని చెల్లి పెండ్లి చేసి వృద్ధాప్యంలో తమని ఆదరిస్తే చాలు అని కలలు కని ఉండవచ్చు. కాని యష్ కల ఏమిటి? తను ఒక గొప్ప హీరో కావాలి. చిన్నప్పటి నుండే అదే ధ్యాస. చిన్నప్పటి నుండే స్కూల్లో నాటికలు, మోనో యాక్షన్స్ చేసేవాడు. అందరూ చప్పట్లు కొడితే సంతోషించేవాడు. ఈ చప్పట్లు తన జీవితాంతం వినిపించాలని కలలు కనేవాడు. స్కూల్లో ఉండగానే అందరూ హీరో అని పిలిచేవారు. దానిని నిజం చేసుకోవాలని ఎంతగానో తాపత్రయపడేవాడు. స్నేహితులు, టీచర్లు డాక్టర్ అయితే బాగుంటుందనో, పైలట్ అయితే బాగుంటుందనో ప్రలోభపెట్టి ఉండవచ్చు. కాని యష్ మాత్రం తన గోల్ మార్చుకోలేదు, మర్చిపోనూ లేదు. 10th క్లాస్ పాస్ అయ్యాడు. బెంగళూరు వెళ్లి నటన నేర్చుకుంటానని ఇంట్లో నుంచి పారిపోయాడు. అమ్మా నాన్నలు వెతికి పట్టుకుని 4 తగిలించి కాలేజీలో జాయిన్ చేశారు. ముందు డిగ్రీ పూర్తి చేయి, తరువాత నటన నేర్చుకుందువుగాని అని బుద్ధి చెప్పారు. కాలేజీలో జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలు బుద్ధిగానే కాలేజీకి వెళ్లాడు. మరి అతని కల యష్ది నిద్రపోతే వచ్చే కల కాదు, అసలు నిద్రపోనీయని కల. అందుకే ఓ సుధీనాన కాలేజీకి గుడ్ బై చెప్పి ఇంట్లో ఏమీ చెప్పకుండా బెంగళూరు వెళ్లి బివి కారంత్ నాటక కంపెనీలో చేరిపోయాడు. నటుడిగా కాదు, నట శిక్షణకు కాదు, మరి ఆఫీస్ బాయ్గా చిన్నా చితకా పనులు చేయడం, కాఫీలు టీలు అందించడం అతని డ్యూటీ. అయినా యష్ సిగ్గుపడలేదు. అది తన గమ్యం కాదని, కేవలం ఒక మజిలీ మాత్రమేనని అతనికి తెలుసు. అంతేకాదు, ఏకలవ్యునిలా నటనలో మెలకువలు కూడా నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్, మనమెప్పుడు అదృష్టం అంటూ ఉంటాం. అదృష్టం ఎక్కడో దూరంగా ఉండదు. మన కలల్లో, మన ప్రయత్నాల్లో నక్కి దాక్కుని ఉంటుంది. మనకు దాని అవసరం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా మన జేబులోకి దూకుతుంది. యష్కి కూడా ఇలాగే జరిగింది. సరిగ్గా ప్రోగ్రాం రోజున ఒక నటుడు రాకపోవడం వలన ఆ పాత్ర నటించే అవకాశం యష్కి లభించింది. ఆఫీస్ బాయ్ నుంచి నటుడిగా ప్రమోషన్ లభించింది. స్టేజ్ నటుడిగా తనను తాను నిరూపించుకొని టీవీ సీరియల్స్ లో అవకాశాల్ని అందుకొని 2004, 2007 మధ్య టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ఆరంభించాడు. 2007లో ప్రియదర్శిని దర్శకత్వంలో జంబడగుడిగి సినిమాలో చిన్న వేషం దొరికింది. చిన్న పాత్రే కదా అని ఆషామాషీగా తీసుకోలేదు. చిన్న పాత్రలో కూడా తన ప్రత్యేకతని ప్రదర్శించి ఇతర దర్శకుల దృష్టిలో పడ్డాడు యష్. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఈజీ గోయింగ్ గా ఉండకపోవడం విజేతల ప్రథమ లక్షణం. ఇక మెగ్గిన మనసు అనే సినిమాలో హీరో రోల్ కానప్పటికీ హీరో కంటే బాగా చేశాడు అని, హీరో కంటే స్టైలిష్ గా ఉన్నాడని ప్రేక్షకులతో జేజేలు పలికించుకుని బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. 2008లో రాఖీ సినిమాతో హీరోగా మారాడు. ఇక ఇప్పటి వరకు వెనక్కు తిరిగి చూసుకోలేదు. చూశారా మిత్రమా, చిన్ననాటి కలను సజీవంగా నిలుపుకుంటే ఆ కలల బలం ఎలా ఉంటుందో. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్.